నేనైతే సెకండ్ టైం చూస్తున్నా గోదావరిని. నేనైతే చాలా సార్లు ట్రావెల్ చేశా. రాజమండ్రి నుంచి వెళ్ళాను చాలా సార్లు. బట్ ఎప్పుడు నైట్ టైమే ట్రావెల్ చేశాము. ఇదైతే సెకండ్ టైము. గుంతకల్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు చూసా. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూస్తున్నా. నాకైతే బాగా నచ్చింది వ్యూ అయితే. ఈవినింగ్ వ్యూ అందులోన చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంక మా వాడైతే గేమ్స్ పట్టుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే కదా! ఇంక మా వాడు ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాడంటే గేమ్ పట్టుకుంటాడు. అయితే మార్నింగ్ నుంచి నేను పెద్దగా ఆడలేదు. హెడేక్ ఉండి పడుకున్నా. ఇంక నైట్ అయితే ఖచ్చితంగా బోరింగ్ కాబట్టి ఇంక ఖచ్చితంగా ఆడాలని కూర్చున్నాడు. ఎందుకని ఆడాము. లూడో ఆడాము, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడాము. ఇంక మా వాడంటే ఖచ్చితంగా ఈ గేమ్ పట్టుకుంటాడు. ఇంక తనకి ఇంట్రెస్ట్ అనమాట. ఫోన్స్ ఇవ్వం కాబట్టి ఎక్కువ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి తనకి. ఇంక విజయవాడ వచ్చింది. ఇంకా ఇది కూడా నేను ఎప్పుడు కృష్ణ కూడా చూడలేదు. నైట్ టైమే ఎప్పుడు చూస్తున్నా. ఇంకెప్పుడైనా ట్రై చేయాలి. ఇది కూడా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది. ఇది కూడా ఎప్పుడు నైటే చూశాను నేనైతే. ఇంకా విజయవాడ వెళ్ళిపోతుంది. ఇంకా ఎదురు అబ్బాయికి చెస్ వచ్చంటే ఇంకా అబ్బాయితో ఆడుతూ ఉన్నాడు మా పరీక్షతో అయితే. అయితే ఆ అబ్బాయి కొంచెం ఆన్లైన్లో నేర్చుకున్నాడు. అందుకని పెద్దగా ఆడట్లేదు. అందులో ప్రాక్టీస్ కూడా లేదు ఆ అబ్బాయికి. ఇంకా మా పరీక్షిత్ ఆఫ్లైన్, అందులో డైలీ వెళ్తాడనమాట మా పరీక్షిత్. బాగా ఆడతాడు. ఇంట్రెస్ట్ అనమాట తనకి. అందుకని ఇంక నేను జాయిన్ చేశా. ఇంక మా పరికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని తనకి ఒక 3 months నేర్పించా. జస్ట్ బేసిక్స్ వచ్చి తనకు కూడా. ఇంక మా పరి అయితే ఆడుకుంటూ ఉనింది. ఇంక పైకి కిందకి ఎక్కడము దిగడమే ఆ పిల్ల పని అయితే అయిపోయింది. ఇంక గుంతకల్లు అయితే వచ్చేసాము.